ఇటీవలే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ప్రాంతం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, భావితరాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో పనిచేసే కూటమి ప్రభుత్వం. మేము కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. తప్పకుండా ఏదైతే ఎరుగుబడతాం మనం ఉన్నాయో అన్నీ కూడా, అంటే రోడ్లు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, వైద్య పరంగా అవ్వచ్చు, విద్యాపరంగా అవ్వచ్చు, పెట్టుబడుల ద్వారా అవ్వచ్చు. ఏదైతే రాష్ట్రంలో 175 నియోజకవర్గం 175 ఎంఎస్ఎంఈ పార్కులు కావాలంటే మన దగ్గర అలాంటి ల్యాండ్ కూడా లేదు ఈ ప్రాంతంలో. తప్పకుండా దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని తప్పంతో మనం పనిచేస్తాం. అలాంటి ఇస్తే సలహాలు ఇవ్వాలి, లేకపోతే కూర్చోవాలి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కామ్తో పాటు గత 5 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటి నడుస్తాయంటే ఒప్పుకునేది లేదు. మనం చూసాం మొన్న ఈ ప్రాంతానికి, తెనాలి ప్రాంతానికి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని గంజాయి మత్తులో కొట్టారో అలాంటి వాళ్ళని ప్రారంభించడానికి వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా పేదవాడికి కానీ, ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద బడుగు బలైన వర్గాలకు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా పరామర్శించలేదు. ముఖ్యంగా మన ప్రాంతంలో అమర్నాథ్ గౌడ్ చనిపోతే దాని గురించి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. ఇంకా అది పోగా చంపిన వాళ్ళని తొందరగా బయటకు తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు. అంటే వారి పరిపాలనకి మన పరిపాలనకి ఉన్న వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క 300 రోజులు అవ్వచ్చు దాదాపు, అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికీ కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది. అంటే అన్ని లైన్లో పడిన తర్వాత 300 రోజులు అంటే 300 రోజులు 300 మంచి కార్యక్రమాలు చేస్తుంటాం. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని తప్పంతా పనిచేస్తాను. ఒక నియోజకవర్గం ఈరోజు దాదాపు 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇప్పుడు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. అంటే దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక చెక్ విధంగా, 2 చెక్కుల విధంగా అట్లా దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే చెక్కులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇచ్చారు. అంటే అది పేదవాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ, అనురాగం, ఒక ఇది అనమాట. అంతేకాకుండా P4 అని చెప్పేసి అంటే ఇంటానికి అందరూ ఏంట్రా బాబు అనుకుంటారు. కానీ అంటే ఈ యొక్క వ్యత్యాసం, కులాల మధ్య వ్యత్యాసం పోతేనే సమాజం బాగుంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు పోతే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఎన్నో ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ధనికులుగా ఉంటే ధనికులు డబ్బు తీసి ఇచ్చేమని కాదు, కింద వారికి వారి కాలు మీద నిలబడే విధంగా ఒక మంచి ఆలోచనతో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క అరువుతా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు. అభివృద్ధి కూడా మూల దాకా సమయం పడుతుంది, ఒకేసారి అన్నీ చేయలేము. రోడ్లు మనం చూసాం గత 5 సంవత్సరాలు ఎక్కడ ఒక చిన్న పని కూడా చేయలేదు. ఈరోజు మనం మొత్తం ప్రతి నియోజకవర్గాల్లో రోడ్లు పనిచేస్తా ఉన్నాం కదా. అన్ని 100% ఇప్పుడే అన్నీ అవవు. గుంటలు పూడుస్తున్నాం, పూర్తి రోడ్లు వేయాలంటే ఎందుకంటే వాళ్ళు అలా నష్టపరిచారు కాబట్టి, వాళ్ళంతా అన్యాయం చేశారు కాబట్టి కొంచెం సమయం పడుతుంది. తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ఉందో దాని దిశగా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేస్తారు. రాబోయే రోజుల్లో యువతకి అలాగే ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆర్థికంగా స్థిరపడే విధంగా ఎన్నో ఏదైతే కార్యాచరణ చేస్తారో అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తాం.